హాయ్ అమిగోస్. మాడ్యులస్ ఫంక్షన్ ముందు నేను మాడ్యులస్ ఫంక్షన్ గురించి మాట్లాడే ముందు అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ని మీకు ఖచ్చితంగా చెప్పాలి. మీకు అర్థం అవ్వాలి అసలు దీని సీన్ ఏంటనేది. లిమిట్స్ తీసుకున్నా, కంటిన్యూటీ తీసుకున్నా, డిఫరెన్షియబిలిటీ తీసుకున్నా, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ తీసుకున్నా, ఇంటిగ్రేషన్ తీసుకున్నా, ఎక్కడ చూసినా కానీ ఈ మాడ్యులస్ ఫంక్షన్ అనేది లిటరలీ కేయాస్ క్రియేట్ చేస్తుంది. క్యాలిక్యులస్ సగం డిఫికల్ట్ అవ్వడానికి, క్యాలిక్యులస్ సరిగా క్లారిటీతోటి అర్థం కాకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ మాడ్యులస్ ఫంక్షన్. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు అని మీరు నన్ను అడిగితే, ఇప్పుడు చాలా సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే dx ఆఫ్ మాడ్యులస్ నాకు తెలియదు, ఇంటిగ్రేషన్ ఆఫ్ మాడ్యులస్ తెలియదు. మరి ఏంటి సార్ ఎలా వీటిని హ్యాండిల్ చేయాలి అంటే dx ఆఫ్ ఎక్స్ తెలుసు, dx ఆఫ్ మైనస్ ఎక్స్ తెలుసు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ తెలుసు, ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఎక్స్ తెలుసు. సార్ ఏంటి సార్ మాడ్ ఎక్స్ అంటున్నారు, ఓకే బాగానే ఉంది, ఎక్స్ మైనస్ ఎక్స్ అని ఎందుకు అంటున్నారు అంటే నేను దాని గురించి కొద్దిగా మెల్లగా వస్తాను. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాలిక్యులస్ని బెటర్గా హ్యాండిల్ చేయాలంటే, ఎస్పెషల్లీ లిమిట్స్ అండ్ ఇంటిగ్రేషన్ని బెటర్గా హ్యాండిల్ చేయాలంటే మాత్రం ఈ మాడ్యులస్ ఫంక్షన్ మీద అబ్సల్యూట్ క్లారిటీ ఉండాలి, ఏ మాత్రం కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యులస్ ఫంక్షన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ముందు ఒక చిన్న సింపుల్ థింగ్ అర్థం చేసుకుందాము. మనకు రియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిదర్ పాజిటివ్ లేకపోతే నెగిటివ్ లేకపోతే అఫ్కోర్స్ జీరో ఉంటాయి. అయితే ఒక క్రేజీ థాట్ ఒకడికి వచ్చింది. ఏంటంటే నాకు ఒక మిషన్ డిజైన్ కావాలి భయ్యా, నేను ఒక మిషన్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ మిషన్ ఎలా ఉండాలంటే నాకు పాజిటివ్ నెంబర్ ఇచ్చినా నెగిటివ్ నెంబర్ ఇచ్చినా కానీ నాకు ఓవరాల్గా పాజిటివే రావాలి. అర్థం కాలేదు సార్. నాకు ఒక మిషన్ డిజైన్ చేయాలి. ఎలా డిజైన్ చేయాలంటే +2 ఇచ్చిన -2 ఇచ్చిన నాకు ఓవరాల్గా మిషన్ నాకు బయటికి ఏమి ఇవ్వాలంటే +2నే ఇవ్వాలి. అచ్చా, అంటే పాజిటివ్ నెంబర్ ఇచ్చినా నెగిటివ్ నెంబర్ ఇచ్చినా నాకు ఆ మిషన్ నుంచి పాస్ అయిన తర్వాత ఓన్లీ పాజిటివే రావాలి. దాన్నే కొన్నిసార్లు ఏమంటామంటే అబ్సల్యూట్ వాల్యూ అంటారు. మాడ్యులస్ ఫంక్షన్ని ఒకసారి అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ అని కూడా అంటారు. సార్ ఏంటి సార్ మరి ఎలా అవుతుందంటే ఈ మిషన్ పేరే వచ్చేసి మాడ్యులస్ మిషన్. ఏంటి సార్ ఈ మాడ్యులస్ మిషన్ అంటే వీడు మాడ్యులస్ని అఫ్కోర్స్ షార్ట్కట్లో ఒక్కోసారి మాడ్ ఫంక్షన్ అని కూడా అంటారు. మాడ్ ఫంక్షన్ అంటే మాడ్యులస్ ఫంక్షన్ అని అర్థము. వీడేమంటాడు, భయ్యా నేను మాడ్యులస్, ఈ 2 వర్టికల్ లైన్స్ అంటే మాడ్యులస్ ఫంక్షన్ అని అర్థము. భయ్యా నేను నీకు 2 ఇస్తున్నాను, ఈ మాడ్యులస్ నుంచి పాస్ చేయి, నాకు 2నే రావాలి. కానీ ఇంకొక విషయం మర్చిపోకు, ఈ మాడ్యులస్ మిషన్ నుంచి -2 పాస్ చేసినా కానీ నాకు వచ్చే నెంబర్ 2నే రావాలి భయ్యా, మర్చిపోకు. అంటే బేసికల్గా ఏంది, ఆ మిషన్ ఎలా ఉందంటే మాడ్యులస్ మిషను +2 ఇచ్చినా -2 ఇచ్చినా బయటకు వచ్చేసరికి మాత్రం నాకు 2నే రావాలి. అదే మాడ్యులస్ ఫంక్షన్. సింపుల్గా చెప్పాలంటే mod 2 కూడా +2నే, mod ఆఫ్ -2 కూడా +2నే. సింపుల్ యాజ్ దాట్. అంటే రియల్ నెంబర్స్ పాజిటివ్ నెగిటివ్ జీరో అంటే ఏంటంటే చాలా సింపుల్గా మాడ్యులస్ ఆఫ్ ఎ పాజిటివ్ నెంబర్ కూడా పాజిటివే, మాడ్యులస్ ఆఫ్ ఎ నెగిటివ్ నెంబర్ కూడా పాజిటివే వస్తుంది. అఫ్కోర్స్ mod 0 వచ్చేసి 0. సార్ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, సో దట్ నేను అర్థం చేసుకునేటట్టు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. చేస్తాను నేను ఎక్స్ అనేది ఒక నెంబర్ తీసుకున్నా, దానికి మాడ్యులస్ పెట్టిన, దాన్ని ఒక ఫంక్షన్ f(x) అనుకుంటున్నా, అదే నాకు మాడ్యులస్ ఫంక్షన్ mod x. అఫ్కోర్స్ f(x) అనేది ఒక కొత్త క్వాంటిటీ లాగా తీసుకుంటే y అంటాం. అంటే y f(x) mod x అనేది మాడ్యులస్ ఫంక్షన్ ఆర్ మాడ్ ఫంక్షన్. ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే అఫ్కోర్స్ మీకు తెలిసిందే, ఈ f(x) mod x అనే ఫంక్షన్ ఎలా ఉంటుందంటే x 2 పెట్టినా mod 2 అనేది 2నే అవుతుంది, x 3 పెట్టినా
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 పెట్టిన మోడ్ ఆఫ్ -2 అనేది 2a అవుతుంది. ఎప్పుడు +2నే వస్తుంది. ఓకే సార్, అర్థమైపోయింది. ఓకే, క్లారిటీగా అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకొంచెం ఈ ఎక్స్ అనేది సింపుల్ టర్మ్ కదా, అలా కాకుండా మల్టిపుల్ టర్మ్స్ ఉండేటట్టు ఒక పెద్ద బ్లాక్ బాక్స్ తీసుకుందాం. ఏంటి సార్ ఆ బ్లాక్ బాక్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు f(x) ఎలా ఉందంటే భయ్యా, చాలా పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంది. ఇదంతా బాక్స్లో తీసుకుంటున్నాను. ఆ ఎక్స్ప్రెషన్కి మాడ్యులస్ ఉంది. మరి ఇది ఎలా సార్ అంటే, అఫ్కోర్స్ ఈ f(x) అనేది పాజిటివే అవ్వాలి కాబట్టి నాకు బయటకు వచ్చేసరికి దీని వాల్యూ పాజిటివే అవుతుంది. అది మీకు ఓకే. అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. నాకు డౌట్ ఏమొచ్చిందంటే, నాకు ఎక్స్ పాజిటివ్ ఇచ్చినా పాజిటివే అవుతుంది, నెగిటివ్ ఇచ్చినా నెగిటివే అవుతుంది. అసలు దీని వెనకాలన్న రహస్యం ఏంటి? అసలు ఏంటి దీని స్టోరీ ఏంటి అంటే, నాకు ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలని అనిపించింది. ఇప్పుడు mod 2 అనేది ఉంది. mod 2 అనేది 2 అవుతుంది అంటే ఏంది? 2 అనేది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చి 2 అవుతుంది. అదే నాకు mod ఆఫ్ -2 కూడా 2నే అవుతుంది. ఇది నాకు ఈ లోపల ఉన్న క్వాంటిటీ తోటి కంపేర్ కనుక చేస్తే నాకు ఏమవుతుంది తెలుసా? లోపల ఉన్న క్వాంటిటీ వచ్చేసి అలా కూర్చొని దీనికి మైనస్ మల్టిప్లై అవుతుంది. అప్పుడు నాకు ఓవరాల్గా 2 వస్తుంది. అంటే లోపలున్న క్వాంటిటీ కనుక పాజిటివ్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. అదే నాకు లోపలున్న క్వాంటిటీ కనుక నెగిటివ్ అయితే ఇది బయటకు వచ్చేసరికి ఈ లోపలున్న క్వాంటిటీ తోటి మైనస్ మల్టిప్లై అయి 2 అవుతుంది. సార్ అర్థం కాలే? ఏం లేదు. సపోజ్ mod x ఉందనుకుందాం. ఈ లోపలున్న క్వాంటిటీ x అనేది పాజిటివ్ అయితే లోపల నుంచి వచ్చి యాజ్ ఇట్ ఈజ్గా mod x +x అవుతుంది. మొత్తం ఓవరాల్ వాల్యూ వచ్చేసి లోపలున్నది బయటకు వచ్చి కూర్చుంటుంది. అదే నాకు ఈ లోపలున్న వాల్యూ వచ్చేసి నెగిటివ్ అయ్యింది అనుకుందాం, x<0 అయితే లోపలున్న వాల్యూ వచ్చి x ఇక్కడ కూర్చొని దానికి మైనస్ తోటి మల్టిప్లై చేస్తుంది. అర్థం కాలేదు సార్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మాడ్యులస్ ఆఫ్ 2 ఉంది అంటే లోపల ఉన్నది వచ్చి యాజ్ ఇట్ ఈస్గా కూర్చుంటుంది, అది 2 అవుతుంది. ఎందుకు? 2 > 0 కాబట్టి. అదే -2 ఉంది అంటే లోపల ఉన్న వాల్యూ -2 ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చి కూర్చొని దానికి మైనస్ మల్టిప్లై చేసుకుంటుంది. ఎందుకు? mod అనేది +2 రావాలి కదా, వచ్చింది. ఎందుకు? -(-) కాబట్టి. ఎందుకు ఇలా అవుతుంది? ఈ లోపల ఉన్న వాల్యూ -2 ఏదైతే ఉందో అది <0 కాబట్టి బయటికి వచ్చినప్పుడు ఒక మైనస్ క్వాంటిటీ ఈ క్వాంటిటీ తోటి మల్టిప్లై అవుతుంది. అంటే సార్ నాకు f(x) mod xని ఎట్లా డిఫైన్ చేస్తారు సార్? ఈ లోపలున్న క్వాంటిటీ x గనక పాజిటివ్ అయ్యిందనుకో ఈ mod x అనేది x అవుతుంది. అదే నాకు ఈ లోపలున్న క్వాంటిటీ x గనక నెగిటివ్ అయ్యిందనుకో బయటికి వచ్చేసరికి లోపలున్న క్వాంటిటీ x వచ్చి ఇక్కడ కూర్చొని బయటికి వచ్చేసరికి మైనస్తో మల్టిప్లై అవుతుంది. ఇదే నాకు మాడ్యులస్ ఫంక్షన్. ఇది ఎంత సింపుల్గా ఎంత క్లారిటీ తోటి అర్థం చేసుకుంటే అంత మంచిది. సార్ నాకు రియల్ నెంబర్స్ అంటున్నారు, బాగానే ఉంది. పాజిటివ్ నెగిటివ్తో పాటు x0 కూడా ఏంటి అంటే అది ప్రాబ్లం లేదు. ఎందుకు? mod 0 సింప్లీ 0, నెయిదర్ పాజిటివ్ నాట్ 0 అంటే నేను =0 దీనికైనా పెట్టుకోవచ్చు దీనికైనా పెట్టుకోవచ్చు. బట్ కంఫర్ట్ కోసం చాలాసార్లు ఏం వాడతామంటే మనము > ఈక్వల్ టు పెట్టుకుంటాం. అంటే దాని అర్థం ఏంది? mod x అనే ఫంక్షను +x అవుతుంది. ఎప్పుడు? ఈ లోపలున్న x పాజిటివ్ కనుక అయితే +x అవుతుంది, ఈ లోపలున్న x నెగిటివ్ కనుక అయితే -x అవుతుంది. =0 కూడా పెట్టుకోవచ్చు >కి. నేను ఇప్పుడు ఓవరాల్గా మీకు డిఫైన్ చేస్తాను. సో నాకు xని గనక మాడ్యులస్ ఫంక్షన్లోకి పంపిస్తే నాకు mod x అవుతుంది. సో ఒక ఫంక్షన్ f(x) mod x ఎప్పుడైతే ఉందో దీన్ని నేను అర్థం చేసుకోవడానికి యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకోలేకపోతున్నా. దీనికి డిఫరెన్షియేషన్ ఉండట్లేదు, ఇంటిగ్రేషన్ ఉండట్లేదు. నేను దీన్ని ఏం చేశానంటే స్ప్లిట్ చేసుకున్నాను, అంటే విడగొట్టుకున్నాను. ఎలా విడగొట్టుకున్నాను? సపోజ్ నాకు లోపలున్న క్వాంటిటీ కనుక >= 0 అయితే ఈ mod x వాల్యూ మొత్తం నాకు +x అవుతుంది అంటే x. అదే ఈ లోపలున్న వాల్యూ x కనుక నెగిటివ్ అయితే నాకు బయటకు వచ్చేసరికి x బయటకు వచ్చేసి మైనస్ తోటి మల్టిప్లై అవుతుంది. మరి ఇంత సింపుల్గా ఉంటుందా?
నాకు పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా. అంటే ఏంటి సార్ అంటే, నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చాలా x² + 3x + 2 + sin x అలా ఉంది. అది మాడ్యులస్ టర్మ్స్లో ఉంది. అంటే ఈ పెద్ద బాక్స్లో ఒక టర్మ్ ఉంది, చాలా పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంది, దానికి మాడ్యులస్ ఉంది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ అంటే, ఏం లేదు, ఈ మాడ్యులస్ ఉందా, ఈ డబ్బా మొత్తము గనక పాజిటివ్ అయ్యిందనుకుందాం. డబ్బా మొత్తం గనక పాజిటివ్ అయ్యిందనుకో, ఆర్ ఈక్వల్ టు కూడా పాజిటివ్ > అయితే ఈ డబ్బా బయటికి వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా ప్లస్ డబ్బా అవుతుంది. అదే నాకు ఈ డబ్బాలో ఉన్నది నాకు ఈ డబ్బాలో ఉన్నది నెగిటివ్ అయ్యింది అనుకుందాం. అర్థం చేసుకున్నప్పుడు నెగిటివ్ అయ్యింది, <0 అయ్యింది. <0 అయినప్పుడు ఈ డబ్బా బయటకు వచ్చేసరికి ఏమవుతుంది, మైనస్ తోటి మల్టిప్లై చేసి డబ్బా అవుతుంది. సార్ అర్థం కాలేదు, చాలా సింపుల్గా చెప్తాను. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి ఒకసారి. సపోజ్ నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ సైన్ ఎక్స్ అయ్యింది. అంటే ఇప్పుడు డబ్బాలు ఏముంది, సైన్ ఎక్స్ ఉంది. నేను ఇదే ఫంక్షన్ ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఈ డబ్బా లోపల ఉన్న సైన్ ఎక్స్ గనక పాజిటివ్ అయ్యిందనుకో, ఈక్వల్ టు కూడా అవ్వచ్చు, పాజిటివ్ > 0 అయితే ఈ డబ్బా యాజ్ ఇట్ ఈస్గా బయటికి వచ్చి కూర్చుంటుంది, అంటే సైన్ ఎక్స్. అదే నాకు ఈ డబ్బా లోపల ఉన్నది సైన్ ఎక్స్ కనుక డబ్బా నెగిటివ్ అయ్యింది అనుకుందాం. అప్పుడు ఇది బయటికి వచ్చి మైనస్ తోటి మళ్ళీ ఈ డబ్బా బయటికి వస్తుంది, అంటే ఈ డబ్బా బయటికి వస్తుంది, సైన్ ఎక్స్ బయటికి వస్తుంది, ఇది నెగిటివ్ అయిపోయింది కాబట్టి మైనస్ తోటి మల్టిప్లై అవుతుంది. అదే స్ప్లిట్టింగ్ ఆఫ్ మాడ్యులస్ ఫంక్షన్. దీన్నే స్ప్లిట్ ఫంక్షన్ అంటాం. మనము ఫంక్షన్ని 2 పార్ట్లుగా అర్థం చేసుకొని దాన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేస్తాము. చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఓవరాల్గా మాడ్యులస్ ఫంక్షన్ అర్థం చేసుకున్నప్పుడు ఏమైందంటే, y = f(x) mod x గనక అయితే ఇది స్ప్లిట్ చేసుకొని 2 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. ఒకవేళ లోపలున్నది > 0 అయితే x, ఈ లోపలున్నది <0 అయితేనేమో -x అయ్యింది. అదే నాకు ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ చాలా పెద్ద ఫంక్షన్ డబ్బా లోపల ఉంది, డబ్బా లోపల ఎందుకు పెట్టుకుంటున్నానంటే చాలా పెద్ద ఫంక్షన్ కాబట్టి డబ్బా లోపల ఫంక్షన్ ఉంది. ఇది ఎలా అవుతుందంటే, ఈ డబ్బా లోపల ఉన్నది పాజిటివ్ అయితే డబ్బా > 0 అయితేనేమో యాజ్ ఇట్ ఈస్ ప్లస్ డబ్బా అవుతుంది. అదే నాకు ఈ డబ్బా లోపల ఉన్నది నెగిటివ్ అయితే డబ్బా <0 అయితేనేమో మైనస్ డబ్బా అవుతుంది. అంటే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్కి మైనస్ తోటి మల్టిప్లై చేయాలి. మొత్తం మన క్యాలిక్యులస్ అంతా ఇదే గేమ్ తోటి ప్లే అవుతుంది మనకు. మనం ఇది ఎంత బెటర్గా అర్థం చేసుకుంటే అంత అయిపోతుంది. ఇప్పుడు ఫర్దర్గా మనము ఈ డబ్బా లోపల కొన్ని డిఫరెంట్ టర్మ్స్ని తీసుకొని మనం అర్థం చేసుకుందాం. చాలా సింపుల్ ఫంక్షన్ ఒకటి తీసుకుందాం భయ్య. y = f(x) (x - 1). అంటే ఏంటి, ఈ x-1 అనేది డబ్బా లోపల ఉంది. అంటే ఇది ఎట్లా రాసుకోవచ్చు స్ప్లిట్టింగ్, ఈ x-1 డబ్బా లోపల ఉన్నది గనక > 0 అయితే, అంటే రైట్ సైడ్ అయితే, అంటే ఇదేమవుతుంది, డబ్బా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, అంటే +x-1 అవుతుంది. అదే నాకు ఈ డబ్బా లోపల ఉన్న టర్ము x-1 కనుక <0 అయితే మైనస్ ఆఫ్ టోటల్ డబ్బా ఎంత, x-1. అంటే y అనేది ఎలా వస్తుందో తెలుసా నాకు, y = f(x), అదే y ఎలా వస్తుంది, x-1 > 0, ఈ -1 రైట్ సైడ్ వెళ్తే +1 అవుతుంది, అంటే x > 1. అంటే x <1కి ఈ y ఫంక్షన్ ఏదో y అనే వాల్యూ ఎలా ఉంది, x-1 అవుతుంది, x-1. అదే నాకు ఈ -1 రైట్ సైడ్ వెళ్తే x <1, అంటే x <1 అనే వాల్యూస్కి నాకు ఎలా ఉంది y వాల్యూ -x-1 అవుతుంది. ఇదే ఈ మాత్రం తెలిస్తే సరిపోతుంది. అంటే ఈ y అనేది వాల్యూ x1 లేదా 1 కంటే ఎక్కువైన x వాల్యూస్ అన్నిటికీ x-1 వస్తుంది. 1 కంటే తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు -x-1 వస్తుంది. ఇలా స్ప్లిట్ కనుక చేసుకోగలిగితే కథం మన మాడ్యులస్ మీద గ్రిప్ వచ్చేస్తుంది. స్ప్లిట్ చేసుకోవడానికి ఇంకొన్ని వాల్యూస్ పెట్టుకొని చూద్దాం. ఇప్పుడు ఇంకొక సింపుల్ది తీసుకుందాం. y = f(x) (x+2) తీసుకుందాం. ఇదే తీసుకుంటే నేను x+2 మీకు తెలిసిందే, అంటే ఏంది, మాడ్ డబ్బా అనుకుంటే డబ్బా లోపల x+2 ఉంది. ఇది ఏమవుతుంది,
x+2 గనక పాజిటివ్ అయితే x+2 గ్రేటర్ దాన్ డబ్బా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ప్లస్ డబ్బా వస్తుంది, అంటే యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది x+2. ఎందుకు? ఈ డబ్బా x+2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి. అదే ఈ డబ్బా లెస్ దాన్ 0 అయితే అంటే ఏంది? x+2 లెస్ దాన్ 0 అయితే ఈ డబ్బా లోపల ఉన్నది మైనస్ తోటి మల్టిప్లై అవుతుంది, అంటే ఏంది? మైనస్ డబ్బా అంటే ఏంది? మైనస్ ఆఫ్ x+2 అవుతుంది. అంటే ఏంటి దాని అర్థము? దాని అర్థం ఏంటంటే +2 రైట్ సైడ్ వెళ్తే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2కి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2కి ఇది x+2 అవుతుంది, x+2 అవుతుంది. +2 రైట్ సైడ్ వెళ్తే ఎక్స్ లెస్ దాన్ +2 అటు వెళ్తే -2కి మనకేమవుతుంది? మైనస్ ఆఫ్ x+2 అవుతుంది. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ డబ్బా లోపల ఉన్న టర్మ్ని 0 పెట్టుకోండి, అంటే ఏంది? x+2 = 0 పెట్టుకోండి. ఎక్స్ ఎంత ఉంది? -2కి. -2కి రైట్ సైడ్ అంటే గ్రేటర్, -2కి రైట్ సైడ్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2, -2కి రైట్ సైడ్ ప్లస్ ఆఫ్ డబ్బా x+2, -2కి లెఫ్ట్ సైడ్ అంటే లెస్సర్, -2కి లెఫ్ట్ సైడ్ లెస్సర్, లెస్ దాన్ -2కి మైనస్ ఆఫ్ డబ్బా. ఎందుకు సార్ ఇంత చెప్తున్నారంటే ప్రతిసారి ఇంత రాయలేం కాబట్టి చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. అది ఏంటంటే సపోజ్ నాకు y = f(x) అనే ఫంక్షన్ ఎలా ఉందంటే mod ఆఫ్ 2x - 3 ఉంది భయ్యా. ఇప్పుడు ఇది =0 పెట్టుకుందాం. ఇది =0 పెట్టుకుంటే ఏమొస్తుంది? 2x - 3 = 0 వస్తుంది. అంటే x ఎంత? 3/2 అంటే ఎంత? 1.5. దీన్ని స్ప్లిట్ చేసుకోవాలంటే ఈ మాడ్యులస్ ఫంక్షన్ని ఇది మొత్తం డబ్బా తీసుకోండి. ఈ x = 3/2కి రైట్ సైడ్ అంటే ఏంది? ఎక్స్ గ్రేటర్, రైట్ సైడ్ అంటే గ్రేటర్, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/2కి ప్లస్ డబ్బా అంటే ఏంది? 2x - 3 ప్లస్ 2x - 3 ప్లస్ డబ్బా. ప్లస్ రాసుకోకపోయినా పర్లేదు, సో ఇది తీసేస్తాం. అదే నాకు x = 3/2కి లెఫ్ట్ సైడ్ అంటే ఏంది? ఎక్స్ లెస్ దాన్ 3/2 కనుక అయితే మైనస్ డబ్బా, మైనస్ ఆఫ్ డబ్బా అంటే ఏంది? డబ్బా లోపల ఏముంది? 2x - 3. ఇప్పుడు అర్థమైందా డైరెక్ట్గా ఎలా రాసుకోవాలో మీకు? సార్ ఇది బాగానే ఉంది, ఇంకొద్దిగా కాంప్లికేటెడ్ అయితే మాడ్యులస్ టర్మ్స్ని ఎలా డీల్ చేయాలి? సపోజ్ నాకు ఒక ఫంక్షన్ ఎలా ఉందంటే y = f(x) మాడ్యులస్ ఆఫ్ log x ఉందనుకుందాం. అంటే ఏం లేకపోతే బేసి ఉన్నట్టు. లాగ్ గురించి ఫర్దర్గా మనం నెక్స్ట్ లెక్చర్లో గ్రాఫ్ కూడా గీద్దాం, డోంట్ వరీ. mod x log 6 చాలా సింపుల్గా ఏం చేసుకోవాలి? స్ప్లిట్ చేసుకోవాలి. అయితే log x అంటే ఏంది? ఈ డబ్బా లోపల ఉన్నది log x, mod డబ్బా అంటే డబ్బా log x ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందో రైట్ సైడ్ ఉంటే ప్లస్ డబ్బా అంటే ఇది ప్లస్ ఆఫ్ log x. అదే ఈ డబ్బా log x ఎప్పుడైతే నాకు లెస్ దాన్ 0 అవుతుంది మైనస్ డబ్బా అంటే ఇది మైనస్ ఆఫ్ log x. ఇది స్ప్లిట్టింగ్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే సార్, నాకు స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మాడ్యులస్ అర్థమైపోయింది, నాకు గ్రాఫ్ నేర్పించండి. ఇప్పుడు మనము గ్రాఫ్ని ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం. గ్రాఫ్ ఆఫ్ మాడ్యులస్ ఫంక్షన్. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏంటంటే ఈ గ్రాఫ్ని బట్టే మనకు ఫర్దర్గా గ్రాఫ్స్ ఎలా వస్తాయి, మాడ్యులస్కి సంబంధించిన ఏ గ్రాఫ్ అయినా చాలా తొందరగా నేర్చేసుకోవచ్చు. మనము సింపుల్గా అర్థం చేసుకుందాము. y = ఫంక్షన్ f(x) మాడ్యులస్ ఫంక్షన్ mod x అనుకుందాం. మనకు అర్థమైన విషయం ఏంటంటే నాకు ఈ mod x అనే ఫంక్షన్ లోపల x డబ్బా ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0కి ఎక్స్ అవుతుంది. ఈ లోపల ఎక్స్ అనేది నెగిటివ్ అయితే ఎక్స్ లెస్ దాన్ 0 ఉంటేనేమో -x అవుతుంది. సో నాకేంటి దాని అర్థము? y = ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది ఎప్పుడు? ఎక్స్ పాజిటివ్ అయినప్పుడు, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అదే y = ఏమవుతుంది? -x అవుతుంది ఎప్పుడు? ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు. ఇది అర్థమైంది కదా? ఇదే కదా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద ఫంక్షన్. చూద్దాం దీని స్టోరీ ఏంటో చూద్దాం. ముందు ఇది 1 అనుకుందాము, ఇది 2 అనుకుందాం. ముందు 1 గీద్దాం భయ్యా. 1 అంటే ఏంది? y = x. అచ్చా, y = x. నాకు చెప్పండి y = x అనే స్ట్రైట్ లైన్ ఎట్లుంటుంది? స్లోప్ 45 degreesకి అందరికీ మనకు తెలిసిన విషయమే. y = x స్ట్రైట్ లైన్ ఇలా ఉంటుంది 45 degrees తోటి. ఇది 45 degrees అవుతుంది, ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ఫస్ట్ క్వాడ్రంట్ నుంచి వెళ్తుంది. ఇది y = x స్ట్రైట్ లైన్.
ఓకే. కానీ వీడేమంటాడు, భయ్యా 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 నాకు y ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడు తెలుసా, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరోనే భయ్యా అంటాడు. అంటే దాని అర్థం ఏంది, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అంటే ఈ పార్టే కదా. మరి ఈ పార్ట్లో లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ సైడ్లో సెకండ్ అండ్ థర్డ్ క్వాడ్రంట్లో ఎక్స్ లెస్ దాన్ జీరో. మరి నాకు ఇది ఎందుకు, ఇది వద్దు. సో ఈ పార్ట్ వద్దు, నాకు ఈ పార్ట్ వద్దు, ఈ పార్ట్ వద్దు. ఎందుకు, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరోనే కన్సిడర్ చేయాలి. సో ఇది నేను తీసేస్తా. సో అంటే ఏంది, నాకు ఓన్లీ ఈ పార్టే వస్తుంది, ఈ పార్ట్ రాదు. ఎందుకు, ఈ పార్ట్లో ఎక్స్ లెస్ దాన్ జీరో. అది బాగానే ఉంది. సెకండ్ నెక్స్ట్ ఏంటి, సెకండ్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అవుతుంది. అచ్చా, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్, ఇది ఆఫ్ కోర్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరోకి. ఇది ఎప్పుడు అవుతుంది, ఎక్స్ లెస్ దాన్ జీరోకి. అయితే ఇప్పుడు చూద్దాం, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది భయ్య. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్ట్రైట్ లైనే, ఈసారి 45 డిగ్రీస్ కాకుండా 135 డిగ్రీస్. అంటే సెకండ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో నాకు సగం కట్ అవుతుంది. ఇలా ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసిందే ఈ గ్రాఫ్. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్, ఈ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ 90 డిగ్రీస్లో ఉంటాయి. ఈ స్ట్రైట్ లైన్ ఇది. అచ్చా, ఇది 135 ఉంటుంది, ఇది 90 + 45. ఓకే, ఇది y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. బట్ వీడేమంటాడు, భయ్యా భయ్యా నాకు అన్నిటికీ డ్రా చేయకు, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఎప్పుడు, ఎక్స్ లెస్ దాన్ జీరోకే. ఎక్స్ లెస్ దాన్ జీరో అంటే ఈ పార్టే కదా. అంటే ఏమొస్తుంది, సెకండ్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది. మరి ఫస్ట్ అండ్ ఫోర్త్ రాకూడదు కదా. అంటే ఏంది, ఈ పార్ట్ ఉండకూడదు, ఈ పార్ట్ నాకు కంప్లీట్లీ ఉండకూడదు. ఎందుకు, ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో, బట్ నాకు ఓన్లీ ఎక్స్ లెస్ దాన్ జీరోకే కదా ఇది. అంటే నేను ఈ ఫోర్త్ పార్ట్లో ఉన్న తీసేయాలి, ఈ ఫోర్త్ పార్ట్లో ఉన్న తీసేయాలి. అంటే ఏంటి, నాకు ఈ సెకండ్ క్వాడ్రంట్లోనే వస్తుంది. ఇది y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ గ్రాఫ్. ఇది అఫ్ కోర్స్ మనకేమొస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది. సార్ 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 ఇదంతా బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది. నాకు ఇప్పుడు కంబైన్డ్ గ్రాఫ్ సార్, నాకు ఇట్లా కాదు, నాకు y ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ గ్రాఫ్ చెప్పండి. చాలా సింపుల్. ఇప్పుడు ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఏమవుతుంది ఇప్పుడు నాకు చూడు, కావాలంటే ఈ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రెడ్ అనుకుందాము. అంటే ఏమవుతుంది, ఇది కదా మనకు వచ్చిన గ్రాఫ్, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరోకి. అంటే ఈ పార్ట్లో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో కాబట్టి నా గ్రాఫ్ ఏమొస్తుంది, ఇది వస్తుంది. ఈ కర్వ్ కూడా మనకు తెలిసేంటి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా. నాకు ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇది గ్రీన్ కలర్, ఎక్స్ లెస్ దాన్ జీరో. ఎక్స్ లెస్ దాన్ జీరో అంటే ఏంది, ఇది కదా గ్రీన్ కలర్, ఇది ఎక్స్ లెస్ దాన్ జీరో, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఈ రెడ్ ఏమో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. మీకు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇది ఎక్స్ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ నెగిటివ్ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ లెస్ దాన్ జీరోకి ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. అంటే ఏంది, ఈ గ్రాఫ్ రావాలి నాకు మైనస్ ఎక్స్. అంటే ఏమొస్తుంది నాకు, ఇది మైనస్ ఎక్స్ వస్తుంది. అంటే ఈ పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్ ఎంత, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. ఇది నాకు ఓవరాల్గా ఏంటో తెలుసా గ్రాఫ్, y ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ గ్రాఫ్. ఎలా ఉంది తెలుసా, వి షేప్లో ఉంది. ఇది ఈ రెడ్ కలర్ ఏమో పాజిటివ్ దాంతో 45 డిగ్రీస్ చేస్తుంది. ఈ బ్లూ కలర్ ఏమో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి 45 డిగ్రీస్ చేస్తుంది. వీటి మధ్యలో వచ్చేసి 90 డిగ్రీస్ ఉంది. ఇదంతా వదిలిపెట్టండి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వద్దాం. ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఉంది. ఈ డబ్బాలో ఉన్నది ఏంటంటే ఎక్స్, దాన్ని జీరో పెట్టుకున్నాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఏంది, వై యాక్సిస్. అట్లా ఒక మిడిల్లో వర్టికల్ లైన్ గీసుకున్నాడు. ఇప్పుడు ఏంది, దీనికి రైట్ సైడ్ ఏమో ప్లస్ ఎక్స్ అయింది, దీనికి లెఫ్ట్ సైడ్ ఏమో మైనస్ ఎక్స్ అయింది. అదే గ్రాఫ్. అంటే వి షేప్లో ఉంది గ్రాఫ్. ఇంకోటి అబ్జర్వ్ చేశారా, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మ్యాపింగ్ ఎట్లుంది చూడండి. మ్యాపింగ్ కనుక చేస్తే ఎలా ఉంది, ఓన్లీ పాజిటివ్ వై క్వాంటిటీసే వచ్చినాయి, ఓన్లీ పాజిటివే, నెగిటివ్ అసలు రాలేదు. ఎందుకు నెగిటివ్ రాలేదు, మాడ్యులస్ అంటేనే ఓన్లీ పాజిటివ్ ఇస్తుంది, పోస్ట్ కేసులో జీరో అవుతుంది. ఎందుకు, డబ్బా జీరో అయినప్పుడు జీరో ఉంటుంది, అందుకే ఈ 0,0 కూడా కవర్ చేస్తుంది. అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూ రావాలంటే ఏంది, నా ఫంక్షన్ వైయే కదా, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ కదా. సో y అనేది ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఇస్తుంది, అందుకే నాకు ఓన్లీ పాజిటివ్ y యాక్సిసే కవర్ చేసింది. నెగిటివ్ సైడ్ అసలు గ్రాఫ్ ఉండదు. కానీ ఎక్స్ పాజిటివ్ పెట్టొచ్చు, నెగిటివ్ పెట్టొచ్చు. వీక్ షేప్డ్ గ్రాఫ్ వచ్చింది నాకు, మాడ్యులస్ గ్రాఫ్. ఇది ఇంకా డీప్గా అర్థం చేసుకుందాము.
సో నేను గ్రాఫ్ డ్రా చేయడానికి సింపుల్గా ఏం చేశానంటే y f(x) mod xకి ఏం చేశానంటే mod డబ్బా కనుక అనుకుంటే డబ్బా అంటే x 0 పెట్టాను. పెడితే నాకు x 0 వచ్చింది. సో నేనేం చేశాను తెలుసా, నేనేం చేశానంటే x 0 అంటే ఏంది, y యాక్సిస్. సో y యాక్సిస్కి ఒక వర్టికల్ లైన్ గీసుకున్నా. ఇప్పుడు y యాక్సిస్కి ఒక వర్టికల్ లైన్ గీసుకొని గీసుకున్న తర్వాత ఈ ఎక్స్కి రైట్ x 0కి రైట్ సైడ్ అంటే ఏంది, x >= 0 రైట్ సైడ్. ఇదేమైంది, ఈ పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్ వచ్చి y ప్లస్ డబ్బాలో ఏముంది x, సో ప్లస్ డబ్బా అంటే ఏంది +x. అదే నాకు ఈ వర్టికల్ లైన్కి లెఫ్ట్ సైడ్ ఏమైంది, y మైనస్ డబ్బా అంటే ఏంది, మైనస్ డబ్బా లోపల ఏముంది x, y -x. అదే నా గ్రాఫ్. సరే ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చెప్తాను నేను. నాకు సపోజ్ y (x-1) గ్రాఫ్ ఉంది. స్టెప్ 1 ఏంటి, స్టెప్ 1 ఏంటంటే ఇది డబ్బా కనుక అనుకుంటే డబ్బా x-1 0 పెట్టుకోండి. అప్పుడు x 1 ఎంత వస్తుంది, 1. సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. x 1 అనేది వర్టికల్ స్ట్రైట్ లైన్, ఇది x 1. సో వర్టికల్ స్ట్రైట్ లైన్ ఇలా డాటెడ్ ఇమాజిన్ చేసుకోండి. సో ఇది x 1. దీన్ని రిఫరెన్స్గా తీసుకొని ఇప్పుడు ఏం రావాలి, 1కి రైట్ సైడ్ అంటే ఏంది, x >= 1 రైట్ సైడ్ ఏం రావాలి, y ప్లస్ డబ్బా అంటే ఏముంది, డబ్బాలో x -1 ఉంది కదా, సో x -1. సో ఇక్కడ నుంచి ఇది ఈక్వల్ టు కూడా తీసుకోవచ్చు. సో ఇదేమవుతుంది, y ప్లస్ డబ్బా గ్రాఫ్ ఇది అంటే ఏంది, ప్లస్ డబ్బా అంటే ఏముంది ఇక్కడ x -1 అంటే రైట్ సైడ్ ఆఫ్ ద గ్రాఫ్ y x -1. ఇక్కడి నుంచి ఏంటి నాకు లెఫ్ట్ సైడ్ అంటే ఏంది, x <1కి, x<1కి ఏం రావాలి నాకు, y మైనస్ డబ్బా అంటే y మైనస్ డబ్బా లోపలే ఉంది x -1 అంటే (x -1). చాలా సింపుల్గా మళ్ళీ చెప్తాను మీకు ఏంటంటే, ఈ రైట్ సైడ్ రెడ్ కలర్ గ్రాఫ్ ఈ బ్రాంచ్ ఏమవుతుందంటే y ప్లస్ డబ్బా అంటే ఏంది (x -1). అదే నాకు లెఫ్ట్ సైడ్ బ్రాంచ్ అంటే ఈ బ్లూ కలర్ బ్రాంచ్ ఏమవుతుందంటే నాకు y మైనస్ డబ్బా అంటే ఏంది, డబ్బా అంటే x -1 (x -1). అంటే స్ప్లిట్ చేసుకోవాలంటే ఈ గ్రాఫ్ y mod x -1ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలి తెలుసా, ఇది ఈక్వల్ టు 0 పెట్టుకుంటే x 1, 1కి రైట్ సైడ్ అంటే x > 1కి ఇది డబ్బా అనుకుంటే ప్లస్ డబ్బా అంటే (x -1). అదే నాకు x లెఫ్ట్ సైడ్ అంటే x <1కి మైనస్ డబ్బా అంటే x -1 అవుతుంది. ఇది స్ప్లిట్టింగ్ ఆఫ్ ద గ్రాఫ్. ఇది టోటల్గా ఈ రెండు బ్రాంచెస్ కలిపితే ఇది దేని గ్రాఫ్ అనుకుంటున్నావు, y mod x -1. మీరు కనుక చూస్తే ఇది y mod x గ్రాఫ్. mod xకి mod x -1 గ్రాఫ్ అంటే -1 అంటే రైట్ షిఫ్ట్ బై 1 యూనిట్. ఇది ఇలా x 0 అంటే ఇది x 1కి వెళ్ళిపోయింది అంటే రైట్ షిఫ్ట్ బై 1 యూనిట్ అయింది. అయితే ఇప్పుడు మనకు ఈ y యాక్సిస్ మీద ఉన్న పాయింట్ కావాలి భయ్య, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏం చేద్దామంటే y యాక్సిస్ కట్టింగ్ పాయింట్ కనిపెడదాం. ఈ y యాక్సిస్ కట్టింగ్ పాయింట్ అనేది ఇదే కదా, నాకు ఇది దేని గ్రాఫ్ భయ్యా, y mod x -1. y యాక్సిస్ మీద ఏం 0 ఉంటుంది, x 0 కదా, సో x 0. సో x 0 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y ఎంత, mod 0 -1 అంటే ఎంత, mod of -1 మాడ్యులస్ కాబట్టి నెగిటివ్ ఉన్నా పాజిటివ్ అవుతుంది. సో mod of -1 అంటే +1 అంటే ఏంది ఇక్కడ 1 అంటే ఈ పాయింట్ 0,1. సార్ నాకు ఇంకొక డౌటు, ఈ బ్లూ కలర్ బ్రాంచ్ కదా y యాక్సిస్ని కట్ చేస్తుందంటే, అవును అయితే సార్ నేను దాంట్లో x 0 పెట్టచ్చా అంటే పెట్టుకోవచ్చు. x 0 పెట్టు, లెఫ్ట్ సైడ్ బ్రాంచ్ ఎంత, y (-x -1). మరి x 0 పెట్టు, అందులో ఏమొస్తుంది, y (-0 -1) అంటే ఎంత, y 0 -1 -1 ఇంటూ +1 అంటే ఎంత, ఇది y +1 అదే వచ్చింది కదా. ఎస్ సార్, నాకు లెఫ్ట్ షిఫ్ట్ మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. సపోజ్ నాకు y f(x) mod x + 3 అయింది. దీని గ్రాఫ్ ఎలా గీసుకోవాలి, స్టెప్ బై స్టెప్. ముందు
దీన్ని డబ్బాలాగా అజ్యూమ్ చేసుకోండి, ఇది డబ్బా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డబ్బా x+3 = 0 అంటే ఏమొచ్చింది, x -3. y యాక్సిస్, x యాక్సిస్, x -3ని మార్క్ చేసుకుందాం. ఇది x -3 ఇక్కడ ఉంటుంది. సో ఒక వర్టికల్ లైన్ ఇలా డాటెడ్ తోటి గీసుకుంటే ప్యారలల్ టు y యాక్సిస్ వస్తుంది. x -3కి రైట్ సైడ్ అంటే ఏంది, ఇదే కదా, అంటే ఇలా వి షేప్లో రైట్ బ్రాంచ్ వస్తుంది. రైట్ సైడ్ ఏమవుతుంది అంటే, రైట్ సైడ్ అంటే అర్థం ఏంది, x ≥ -3కి. ఇప్పుడు రైట్ సైడ్ ఏమొస్తుంది నాకు, y రైట్ సైడ్ కాబట్టి, అంటే x ≥ -3 కాబట్టి రైట్ సైడ్ mod డబ్బా ప్లస్ డబ్బా అంటే ఏంది, ప్లస్ ఆఫ్ డబ్బాలు ఏముంది x+3 అంటే ఈ రైట్ బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ బ్రాంచ్ అంతా బ్లూ అనుకుందాం, సో రెడ్ తీసుకుందాం. సో ఈ రైట్ బ్రాంచ్ అంతా రెడ్ తీసుకుంటే ఈ బ్రాంచ్లో నాకు y ప్లస్ డబ్బా అంటే ఈ పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్ ఏమొస్తుంది, ప్లస్ ఆఫ్ డబ్బాలు ఏముంది x+3. అఫ్కోర్స్ దీనిది 45 degreesే ఉంటుంది, ఎందుకంటే x కోఫిషియంట్ 1 కాబట్టి. లెఫ్ట్ సైడ్ బ్రాంచ్ అంటే, లెఫ్ట్ సైడ్ బ్రాంచ్ అంటే ఏంది, x <3కి లెఫ్ట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, y మైనస్ డబ్బా లోపల ఏముంది x+3, మైనస్ ఆఫ్ x+3 అంటే ఇది లెఫ్ట్ సైడ్ బ్రాంచ్. ఈ బ్రాంచ్ అంతా ఈక్వేషన్ ఏమవుతుంది, y మైనస్ ఆఫ్ x+3. ఈ బ్రాంచ్ స్ప్లిట్టింగ్ ఈజ్ ద ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ని సాల్వ్ చేయడానికి, లిమిట్స్ని సాల్వ్ చేయడానికి రైట్ సైడ్ అయితేనేమో ప్లస్, లెఫ్ట్ సైడ్ అయితేనేమో మైనస్. చాలా సింపుల్. రైట్ సైడ్ అయితేనేమో ప్లస్ డబ్బా, లెఫ్ట్ సైడ్ అయితేనేమో మైనస్ డబ్బా. అదొక్కటే గుర్తుపెట్టుకోండి మీకు. అయితే నెక్స్ట్, అసలు ఇది ఏంది సార్, ఈ గ్రాఫ్ మొత్తం కంబైన్డ్గా గ్రాఫ్ ఏంటి, కంబైన్డ్గా నాకు గ్రాఫ్ ఏంటంటే y mod x+3. ఇక్కడ ప్లస్ ఉంది కదా, అబ్జర్వ్ చేసినట్టయితే ఇది y mod x గ్రాఫ్ గుర్తుకుండే ఉంటుంది మీకు. ఇది y mod x గ్రాఫ్. mod xకి mod x+3కి ఏమైంది, ఇలా లెఫ్ట్ షిఫ్ట్ బై ఎన్ని యూనిట్స్ అయింది, 3 యూనిట్స్. ఇది -3. ఇంతకుముందు mod x-1, x-1 వచ్చినప్పుడు రైట్ షిఫ్ట్ బై 1 యూనిట్, x+3 వచ్చినప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ బై -3 యూనిట్స్. ఐ మీన్ లెఫ్ట్ షిఫ్ట్ బై 3 యూనిట్స్. మైనస్ వచ్చినప్పుడేమో అక్కడ రైట్ షిఫ్ట్ అవుతుంది, ప్లస్ వచ్చినప్పుడేమో లెఫ్ట్ షిఫ్ట్ అవుతుంది. ఇంతేం గుర్తుపెట్టుకోకండి, రఫ్గా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను అంతే. మెయిన్గా ఏంటంటే బ్రాంచ్, ఏ బ్రాంచ్ ఏమవుతుంది, రెడ్ కలర్ బ్రాంచ్ ఏమో y x+3 అవుతుంది, బ్లూ కలర్ బ్రాంచ్ ఏమో y మైనస్ ఆఫ్ x+3 అవుతుంది. రెండు కూడా స్ట్రైట్ లైన్సే బై ద వే. ఇది గ్రాఫ్ ప్లస్ ఏంటి, బ్రాంచ్ డివిజన్. రైట్ బ్రాంచ్ ఏమవుతుంది, లెఫ్ట్ బ్రాంచ్ ఏమవుతుంది, స్ప్లిట్టింగ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటారు. అంటే ఏంటి సార్ స్ప్లిట్టింగ్ కూడా చెప్పండి నాకు. సో f(x) అనే ఫంక్షన్, y f(x) అనే ఫంక్షను ఈ డబ్బా =0 పెడితే x -3 వచ్చింది. దీనికి రైట్ సైడ్ అంటే x ≥ -3కి ప్లస్ ఆఫ్ డబ్బా, ప్లస్ అంటే x+3. అదే ఈ -3కి లెఫ్ట్ సైడ్ అంటే x <3కి వచ్చేసి మైనస్ ఆఫ్ టోటల్ డబ్బా అంటే మైనస్ ఆఫ్ టోటల్ x+3. అంతే. ఇది స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మాడ్యులస్ ఫంక్షన్. మాడ్యులస్లోనే ఇంకొక గ్రాఫ్ గీద్దాం. ఏంటంటే అది y f(x) మాడ్యులస్ ఆఫ్ 2x - 3. చాలా సింపుల్, ఫాలో ద రూల్స్. రూల్ ఏంటి, ఇది డబ్బా లాగా అజ్యూమ్ చేసుకున్నాను. డబ్బా =0 పెట్టుకో. ఓకే, x ఎంత వచ్చింది, 3/2. ఇప్పుడు ఏంటి, ఈ 3/2కి రైట్ సైడ్ అంటే > అంటే x > 3/2 అంటే రైట్ సైడ్ ఏమవుతుంది, ఈ ఫంక్షన్ f(x) రైట్ సైడ్ వచ్చేసరికి ప్లస్ డబ్బా అంటే ప్లస్ ఆఫ్ 2x - 3. మరి లెఫ్ట్ సైడ్ అంటే x <3/2 ఏమవుతుంది నాకు ఫంక్షను, మైనస్ డబ్బా అంటే మైనస్ ఆఫ్ 2x - 3. ఇప్పుడు x కోఫిషియంట్ 2 1 కాదు, చూడండి x కోఫిషియంట్ 2 కాబట్టి స్లోప్ ఇప్పుడు 45 degrees ఉండదు, tan 1/2 ఉంటుంది. ఎందుకు, f(x) కనుక y అనుకుంటే y = 2x - 3 స్ట్రైట్ లైన్, y -2x - 3 స్ట్రైట్ లైన్. బట్ షేప్ వచ్చేసి కొద్దిగా స్ట్రైట్ లైన్ షేపే కాబట్టి గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ముందు
ఈ డబ్బా ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 3/2 1.5 వచ్చింది కదా, ముందు అది మార్క్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు 3/2 1.5. సో వర్టికల్గా ఒక డాటెడ్ లైన్ గీసుకోండి. వర్టికల్గా ఒక డాటెడ్ లైన్ గీసుకున్నారు. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/2 అంటే రైట్ సైడ్ అంటే ఏంది, రెడ్ కలర్. సో రైట్ సైడ్ వచ్చేసి అదొక స్ట్రైట్ లైన్. ఈ బ్రాంచ్ మొత్తం నాకు ఈక్వేషన్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ డబ్బా అంటే ఏంది 2x - 3 ప్లస్ డబ్బా. అదే నాకు కోర్స్ ఈక్వల్ టు కూడా సేమ్. సో అదే నాకు లెఫ్ట్ సైడ్ అంటే ఏంది, x ఈజ్ ఈక్వల్ టు 3/2కి లెఫ్ట్ సైడ్ అంటే ఈ బ్లూ కలర్ బ్రాంచ్ అంతా ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్బా అంటే ఏంది -2x - 3. ఇది నాకు గ్రాఫ్. కోర్స్ ఇది x ఈజ్ ఈక్వల్ టు 3/2. అయితే మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఈ రెడ్ కలర్ స్లోప్ ఎంత సార్ అంటే చాలా సింపుల్ భయ్యా, మనకు స్ట్రైట్ లైన్స్ బేసిక్స్ వస్తే చాలు. ఈ రెడ్ కలర్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 2x - 3. ఇది y ఈజ్ ఈక్వల్ టు mx + c తోటి కంపేర్ చేస్తే m ఎంత 2 కదా, అంటే m ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎంత tan θ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే అప్పుడు θ ఎంత వాళ్ళు tan ఇన్వర్స్ ఆఫ్ 2. కానీ డెఫినెట్గా 45 అయితే కాదు, ఎందుకు tan ఇన్వర్స్ ఆఫ్ 1 అయితే 45 అయి ఉండదు. సో ఈ θ ఎంత వస్తుంది అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకు ఇక్కడ x కోఎఫిషియంట్ 2 ఉంది, 1 ఉంటే 45 అయ్యేది ఆటోమేటిక్. మరి బ్లూ కలర్ ఎంత సార్ చెప్పండి అంటే కోర్స్ బ్లూ కలర్ స్లోప్. ఈ బ్లూ కలర్ బ్రాంచ్ ఏమొచ్చింది నాకు, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పాండ్ చేస్తే మైనస్ ఆఫ్ కాబట్టి -2x -2x ఇది y ఈజ్ ఈక్వల్ టు mx + c తోటి కంపేర్ చేస్తే m అనేది -2 అంటే నెగిటివ్ స్లోప్, అందుకే more than 90 degrees వచ్చింది చూడండి. అంటే పాజిటివ్ x యాక్సిస్ తోటే కదా స్లోప్, ఈ θ more than 90 degrees. సో దీని స్లోప్ కోర్స్ -2 అంటే దీని యాంగిల్ ఈ θ ఎంత అవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ -2 అవుతుంది. ఈ అన్నిటికంటే కూడా నాకు y పాయింట్ ఎంత సార్ మీరు అన్నారు, ఇది గ్రాఫ్ ఇలా వచ్చింది నాకు క్లియర్గా ఇక్కడ y ఇంటర్సెక్షన్ వస్తుంది, y యాక్సిస్తో ఇంటర్సెక్షన్, నాకు అది కావాలి సార్. చాలా సింపుల్. ఇది దేని గ్రాఫ్, y ఈజ్ ఈక్వల్ టు mod 2x - 3 యొక్క గ్రాఫ్. అవును, మొత్తం కంబైన్డ్గా దాని గ్రాఫే. మరి ఈ y యాక్సిస్ అంటే ఏంది, ఆ y యాక్సిస్ మీద x 0 కదా, సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకో ఈ ఈక్వేషన్లో. సో ఎంత వస్తుంది, mod ఆఫ్ 2 × 0 0 0 - 3 mod ఆఫ్ -3 అంటే ఎంత 3 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 0, 3. సరే ఈ లెఫ్ట్ బ్రాంచ్ కట్ చేస్తుంది కదా, దాంట్లో x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నా వస్తుందంటే వస్తుంది చూడు, x 0 పెడితే -3 + 3 వస్తుంది. ఎస్ అంటే y కట్టింగ్ పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఐ రిపీట్ అగైన్, ఈ మాడ్యులస్ ఫంక్షన్లో మనకు ఏమేమి ఇంపార్టెంట్ తెలుసా, ఈ మాడ్యులస్ ఫంక్షన్లో మనకి ఏమేమి ఇంపార్టెంట్ అంటే స్ప్లిట్ ఎలా చేసుకోవాలి, రైట్ బ్రాంచ్ని ఎలా రాసుకోవాలి, లెఫ్ట్ బ్రాంచ్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది, రైట్ బ్రాంచ్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది. దాంతోపాటు కంబైన్డ్గా ఈ మాడ్యులస్ గ్రాఫ్ని గీసుకున్నప్పుడు y పాయింట్ ఎట్లా వస్తుంది, అంటే y యాక్సిస్తో ఇంటర్సెక్షన్ ఎలా వస్తుంది. ఏం లేదు, y యాక్సిస్ మీద x ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆ ఈక్వేషన్లో కనుక x ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే y ఈజ్ ఈక్వల్ టు ఒక పాజిటివ్ వాల్యూ వస్తుంది. అదే ఆ పాయింట్ y ఈజ్ ఈక్వల్ టు 0,3 అంటే కోర్స్ ఈ వర్టికల్ డిస్టెన్స్ 3 యూనిట్స్ ఉంటుందని అర్థం. ఇదేంది, మనకు ఏ రకమైన మాడ్యులస్ ఇచ్చినా కానీ దాని గ్రాఫ్ గీసుకోవడానికి ఇదొక ప్రాసెస్, షార్ట్కట్ టైప్లో అనుకోండి ఫాస్ట్గా గీసుకోవడానికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్లోకి వెళ్ళిపోదాం. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ మనము వేవీ కర్వ్ ద్వారా ఇన్ఈక్వాలిటీస్ ఏంటనేది మనం అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు మాడ్యులస్ మిక్స్డ్ ఇన్ఈక్వాలిటీస్ వస్తే ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలామందికి తెలియని టాపిక్ అయి ఉండొచ్చు. ఈ టాపిక్ తర్వాత మీకు ఫాస్ట్గా మాడ్యులస్లో ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చినప్పుడు ఫాస్ట్గా రాయడం అలవాటు అవ్వాలి. ఎక్కువ టైం డిలే ఉండకూడదు, అంత టైం ఉండదు మనకు క్వశ్చన్స్ చేయడానికి. ఏంటి సార్ దీని అర్థం ఏంటి చెప్పండి. ఏం లేదు భయ్యా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, సాల్వ్ mod x <2 అని ఇచ్చాడు. అసలు దీని అర్థం ఏందో చూద్దాము, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. సాల్వ్ అంటే ఏంది, బాబు నేను ఎక్స్ వాల్యూస్ దీంట్లో ఏమేమి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమేమి పెట్టుకుంటే నాకు ఈ ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుంది. నేను ఎక్స్ వాల్యూస్ ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తూ ఎలాంటి ఎక్స్ వాల్యూస్ ఏమేమి ఎక్స్ వాల్యూస్ తీసుకోవచ్చు అనడమే ఈ సాల్వింగ్ యొక్క ఇన్ఈక్వాలిటీ. సరే
చేద్దాం. నేను బెస్ట్ ఏం చేస్తాను తెలుసా, ముందు గ్రాఫ్ డ్రా చేస్తాను. ఈ y = LHS, y = RHS గ్రాఫ్ డ్రా చేస్తాను. y = LHS అంటే ఏంది, y = LHS అంటే గ్రాఫ్ y = LHS mod x ఉంది, y = mod x గ్రాఫ్. అచ్చా, సో నేనేం చేస్తాను, y = mod x గ్రాఫ్ మనకు చాలా ఫేమస్ గ్రాఫ్ వి షేప్, ఇది y = mod x గ్రాఫ్ మనకు వచ్చేసింది. y = mod x గ్రాఫ్. ఈ రైట్ బ్రాంచ్ వచ్చేసి ఈ రైట్ బ్రాంచ్ అంతా నాకు ఈ రైట్ బ్రాంచ్ అంతా y = x, ఈ లెఫ్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకు తెలిసిందే, లెఫ్ట్ బ్రాంచ్ అంతా కలిసి నాకు ఏమవుతుంది అంటే y = -x అవుతుంది. అదంతా మనకు తెలిసిందే. అఫ్ కోర్స్ మిడిల్లో =0 పెడితే అఫ్ కోర్స్ ఇది x = 0 y యాక్సిస్, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రైట్ సైడ్ అంటే RHS అంటే ఏంది, y = 2, y = 2 అంటే లైన్ ప్యారలల్ టు x యాక్సిస్, y = 2 అంటే 0,2 గుండా పాస్ అవుతుంది. ఇది లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ అండ్ y = 2, y = 2 ఇదే కదా. వీడేమంటాడు, బాబు నాకు వచ్చే మాడ్యులస్లో 2 కంటే తక్కువ ఉండాలి. ఇది y = 2 భయ్యా, అంటే దీని హైట్ 2 కంటే తక్కువ ఉండాలంటే ఏంది, ఈ y యాక్సిస్ మీద 2, ఇది ఏమవుతుంది 1.9, 1.8, 1.5, ఇది 1, 0.9, 0.8, ఇది ఏదైనా అవ్వచ్చు భయ్యా. అంటే ఇవన్నీ 2 కంటే తక్కువే. ఇన్ఫ్యాక్ట్ ఇది ఏంది కిందికి కూడా వెళ్తుంది, అది 2 కంటే, y అనేది 2 కంటే, బట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎందుకంటే mod x పాజిటివే ఉంటుంది. ఇప్పుడు నాకు చెప్పు, ఇది గనక నాకు ఈ రెడ్ కలర్ గ్రాఫ్ మీద ప్లాట్ చేస్తే ఏమొస్తుంది, ఇది ప్లాట్ అవుతుంది, ఇది ప్లాట్ అవుతుంది, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ప్లాట్ అవుతుంది చూడండి. ఈ y వాల్యూస్ ప్లాట్ చేస్తే అంటే ఎక్కడ వరకు 0 వరకు కూడా వస్తుంది. ఎస్, ఇదంతా ప్లాట్ అవుతుంది. అంటే ఏంది, ఈ వాల్యూ 0 కూడా, ఎందుకు mod 0 అంటే x = 0 పెడితే mod 0 <2 సాటిస్ఫై అవుతుంది. ఇది ఇవన్నీ వస్తున్నాయి కర్వ్ మీద, ఇక్కడ వరకు ఇక్కడి నుంచి వస్తున్నాయి. అంటే నేను ఆ కరస్పాండింగ్ ఎక్స్ కనుక స్కెచ్ చేస్తే ఇవన్నీ గ్రీన్ కలర్ స్కెచ్చింగే కదా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఇంకొకటి, నాకు పర్ఫెక్ట్ x = 2, ఇది y = x కాబట్టి నాకు y = 2 పెడితే అంటే x = 2, ఇది x = 2 అవుతుంది రైట్ మోస్ట్, ఇది x = -2 అవుతుంది లెఫ్ట్ మోస్ట్. అర్థమైపోతుంది ఎందుకంటే ఇది y = 2 తోటి ఇంటర్సెక్షన్, y = x కాబట్టి y = 2 సబ్స్టిట్యూట్ చేస్తే x ఎంత 2, అది అర్థమవుతుంది. ఓకే, నాకు పర్ఫెక్ట్ 2, పర్ఫెక్ట్ -2 వస్తాయా రావా, x = 2 సబ్స్టిట్యూట్ చేయి, mod 2 అంటే 2 <2 కాదు, ఈక్వల్ టు అయి ఉంటే వచ్చేది. x = -2 పెట్టు, mod of -2 అంటే ఎంత 2 <2 కాదు. అంటే పర్ఫెక్ట్ 2, పర్ఫెక్ట్ -2 రావు, బట్ మధ్యలో ఉన్న వాల్యూస్ అంటే -1.999 నుంచి 1.999 వరకు వస్తాయి. అంటే ఎక్స్ నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవచ్చు, చిన్న వాల్యూ అంటే -2 నుంచి 2 వరకు, -2 to 2, బట్ ఓపెన్ బ్రాకెట్ ఈ రెండు అవ్వకూడదు, పర్ఫెక్ట్ -2, పర్ఫెక్ట్ 2 అవ్వకూడదు, బట్ మధ్యలో ఉన్న ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. అచ్చా, ఒక అబ్జర్వేషన్ చేశారా మీరు, ఏమైందో తెలుసా, ఏమైందంటే నాకు mod x <2 గనక అయితే నాకేమైంది, ఈ -2 నుంచి +2 వరకు వాల్యూస్ వస్తున్నాయి. అంటే నేనేం చేయొచ్చు అంటే mod x <a గనక అయితే x belongs to -a నుంచి +a వరకు వస్తాయి, అండ్ ఈక్వల్ టు లేదు కదా కాబట్టి రెండు కూడా ఓపెన్. సార్ నాకు అర్థమయ్యేటట్టు ఇంకొక క్వశ్చన్ తీసుకొని చెప్పండి అంటే నేనేమంటున్నానంటే, సపోజ్ నాకు ఇలా ఉంది, mod x ఇప్పుడు 4 < 4 ఇచ్చాను, ఈక్వల్ టు కూడా ఇచ్చాను. ఇప్పుడు ఏంది, x belongs to 4 ఉంది కదా, -4 అంటే ఏంది -4 టు +4, -4 నుంచి +4 వరకు వస్తాయి, అండ్ ఈ రెండు ఇంక్లూడ్ అయితే ఈక్వల్ టు ఉంది కదా, సో రెండు కూడా ఇంక్లూడ్ అయితే క్లోజ్డ్ బ్రాకెట్. అది నా ఇన్ఈక్వాలిటీ యొక్క సొల్యూషన్. ఇన్ఫ్యాక్ట్ ఏం రాయొచ్చు అంటే mod x <4 అంటే x +4 అండ్ గ్రేటర్ దాన్ -4 -4, ఇదే దాని యొక్క సొల్యూషన్. ఇది అర్థమైపోయింది. అదే నాకు గ్రేటర్ ఉంటే ఎట్లా చేయాలి, అఫ్కోర్స్ మీకు కామన్ సెన్స్తో అర్థమైపోతుంది ఏంటది. ఇప్పుడు లెస్సర్ అంటే ఏంది, <2, y <2 కాబట్టి ఇక్కడ కింద వచ్చాయి, అదే గ్రేటర్ అంటే పైన వస్తాయి. అంటే వీటి స్కెచ్చింగ్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది,
ఈ లెఫ్ట్ సైడ్ వస్తుంది. అంటే ఏంటి, ఈ ఎక్స్ యాక్సిస్ మీద కనుక మీరు తీసుకుంటే ఇలా 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 ఈ రైట్ సైడ్ అంతా వస్తూ ఉంటాయి. సో ఈ స్కై బ్లూ కలర్లో ఉన్నది గ్రేటర్ దాన్ 2, అంటే అవుట్ సైడ్ ఆఫ్ -2 to 2. అంటే ఈ ఎక్స్ mod x గ్రేటర్ దాన్ 2 అయితే అవుట్ సైడ్ ఆఫ్ -2 to 2 అంటే ఏంది, -∞ నుంచి -2 వరకు యూనియన్ 2 నుంచి ఇన్ఫినిటీ వరకు వస్తాయి. అది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాడ్యులస్ ఫంక్షన్ యొక్క సమ్మరీ ఏంటంటే, mod x కనుక <k అయిందంటే x బిలాంగ్స్ టు మధ్యలో -k నుంచి k మధ్యలో ఉంటుంది. అంటే ఏంది, -k to k అవుతుంది. అదే నాకు mod x గ్రేటర్ దాన్ k అయిందనుకో, అంటే అవుట్ సైడ్ ఆఫ్ -k and k, అంటే ఏంది, x బిలాంగ్స్ టు అవుట్ సైడ్ ఆఫ్ -k and k అంటే బయట, అంటే ఏంది -∞ నుంచి -k వరకు ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ యూనియన్ +k నుంచి ఇన్ఫినిటీ వరకు. మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపెడతాను. సపోజ్ నాకు mod x గ్రేటర్ దాన్ 3 అయ్యింది, అంటే ఏంది, y = LHS, y = mod x, y = 3 గ్రాఫ్స్ గీద్దాం. ఇది y = mod x, ఇది y = mod x. అదే నాకు y = 3 అంటే ఏంది, ఇది y = 3, y = RHS గ్రాఫ్. గ్రేటర్ దాన్ 3 అంటే ఇదంతా వస్తుంది. దాని స్కెచింగ్ కనుక గీస్తే ఏమొస్తుంది, ఇది 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 ఇలా వస్తూనే ఉంటుంది, ఇలా వెళ్తూ ఉంటుంది రైట్ సైడ్. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఇలా స్కెచింగ్ అంటే ఇలా వెళ్తూ ఉంటుంది. అంటే దీని కరస్పాండింగ్ ఎక్స్ యాక్సిస్ మీద కనుక గీస్తే అఫ్కోర్స్ ఇది -3, ఇది x = +3 ఇలా స్కెచింగ్ వస్తుంది కదా. అంటే దాని అర్థం ఏంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. అంటే ఏంది, x బిలాంగ్స్ టు ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ -∞, -∞ నుంచి -3 ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ యూనియన్ +3 నుంచి ఇన్ఫినిటీ అగైన్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ 3 to ఇన్ఫినిటీ. అదే నేను ఇది రాశాను. అదే లెస్ దాన్ ఉంటే -k నుంచి k మధ్యలో ఉంటుంది సొల్యూషన్. అదే గ్రేటర్ దాన్ ఉంటే -k నుంచి kకి బయట ఉంటుంది. అంటే ఏంది, -∞ to -k యూనియన్ k to ఇన్ఫినిటీ. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. నాకు అర్థమైంది ఏంటంటే, mod x <a అయితే x అనేది a నుంచి -a మధ్యలో ఉంటుంది. x <a గ్రేటర్ దాన్ -a అంటే సపోజ్ నాకు mod డబ్బా <a ఉందనుకుందాం. అంటే దాని అర్థం ఏంది, x ప్లేస్లో డబ్బా ఉంది. డబ్బా అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి, ఈ డబ్బా అనేది డబ్బా ఈజ్ <a అండ్ -a గ్రేటర్ దాన్ -a. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకే, అంటే ఇంకొకటి రెండో సెట్ ఏంది, mod x గ్రేటర్ దాన్ a అయితే ఎంత, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద రూట్స్. అంటే దాని అర్థం ఏంది, x ఈజ్ <a లెఫ్ట్ సైడ్ -aకి లెఫ్ట్ సైడ్ అండ్ దాంతోపాటు అండ్ అంటే ఆర్ ఇంకో విధంగా ఎట్లుండొచ్చు, x గ్రేటర్ దాన్ a కంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే బేసికల్గా ఇది ఏం లేదు, ఇది -a ఇది +a, లెస్ దాన్ -a అంటే ఇది, గ్రేటర్ దాన్ a అంటే ఇది, ఇదైనా అవ్వచ్చు ఇదైనా అవ్వచ్చు. అదే నాకు mod డబ్బా గ్రేటర్ దాన్ a అంటే అర్థమైంది డబ్బా ఈజ్ ఎయిదర్ లెస్ దాన్ -a, డబ్బా అనేది -a కంటే లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, ఆర్ డబ్బా అనేది a కంటే ఎక్కువ ఉండొచ్చు, అంటే ఏంది రైట్ సైడ్ ఉండొచ్చు. ఇది నా సొల్యూషన్. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, దీని ద్వారా చాలా సాల్వ్ చేయొచ్చు. నాకు ఒక క్యూరియస్ కేసు వచ్చింది. ఏంటో తెలుసా కేసు ఏంటంటే, వాట్ ఇఫ్ ఐ హ్యావ్ mod డబ్బా = a, అంటే సింపుల్ టర్మ్స్లో mod x = 2. ఎప్పుడు mod x 2 అవుతుంది, x ప్లేస్లో 2 పెట్టిన mod 2 2నే, x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేసిన mod of -2 2నే. కాబట్టి x = 2 కూడా కరెక్ట్ సొల్యూషనే, x = -2 కూడా కరెక్ట్ సొల్యూషనే. అంటే ఏంది, mod x = 2 అంటే x అనేది +2 అవ్వచ్చు లేదా -2 అవ్వచ్చు. సో x = +or-2 అంటారు. అలాగే mod డబ్బా = a అంటే అర్థమైంది, డబ్బా అనేది +a అయినా పెట్టవచ్చు -a అయినా పెట్టవచ్చు. అంటే mod డబ్బా = a అంటే డబ్బా +or-a. ఎందుకు, డబ్బా ఆఫ్ +a కూడా ఏనే, డబ్బా ఆఫ్ -a కూడా ఏనే. ఎందుకు, బయటకు వచ్చేసరికి ఓన్లీ పాజిటివ్ ఉంటుంది. సో ఈ థర్డ్ ఈక్వేషన్ కూడా ఈక్వాలిటీది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా రకాల ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తాం. ఒకటి ఏంది, mod డబ్బా <a అంటే డబ్బా అనేది -a నుంచి a మధ్యలో ఉండాలి.
అదే రెండోది ఏంటి, మాడ్ డబ్బా గ్రేటర్ దాన్ ఏ. అంటే డబ్బా అనేది నెగిటివ్ కంటే తక్కువ ఉండాలి లేదా పాజిటివ్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఏ -a టు ఏ బయట ఉండాలి. ఇదేమో లోపల ఉండాలి, ఇదేమో బయట ఉండాలి. బయట ఉండాలి అంటే ఏంటి దాని అర్థం, డబ్బా బిలాంగ్స్ టు -∞ టు -a యూనియన్ a టు ఇన్ఫినిటీ అని అర్థం. అదే ఈక్వల్ అయితే +or-a వస్తాయి. ఈ మూడు కూడా మనము మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్ని ఈక్వాలిటీస్ని సాల్వ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. మనము క్వశ్చన్స్ తీసుకుందాం. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే mod x = 5 అయితే ఏంటి సార్ దీని సొల్యూషను. మనకు తెలిసిందే ఏంటి, x = 5 కాబట్టి +or-5 అంటే ఏంది, x = 5 పెట్టినా mod 5 అవుతుంది, x -5 పెట్టినా mod of -5 కాబట్టి మాడ్యులస్ ఉంది కాబట్టి 5 అవుతుంది. అంటే దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి తెలుసా, 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఏంటి ఆ సొల్యూషన్స్, x = 5 ఆర్ x -5, దీన్నే కంబైన్డ్గా +or-5 అంటారు. నాకు సెకండ్ ఈక్వేషన్ చూడండి, mod x = -3, దీని సొల్యూషన్ ఏంటి సార్, x బిలాంగ్స్ టు 5. 5 అంటే ఏంది, నో సొల్యూషన్. అదేంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, mod x = -3కి సొల్యూషన్ ఉండకపోవడం ఏంది. అవును భయ్యా ఉండదు. ఎందుకు ఉండదు సార్, ఎందుకంటే mod x అసలు నెగిటివ్ అవుతుందా, అవ్వదు. ఎక్స్ నువ్వు ఏ వాల్యూ పెట్టినా, ఎలాంటి రియల్ నెంబర్ పెట్టినా కానీ mod x ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, వర్స్ట్ కేసులో 0 వస్తుంది. x 0 పెట్టినప్పుడు mod 0 అవుతుంది. అంతేగాని నెగిటివ్ అవుతుందా, కానే కాదు. అంటే ఏంది, mod xలో x నువ్వు ఎలాంటి వాల్యూ పెట్టినా పాజిటివే అవుతుంది, -3 ఎప్పటికీ అవ్వదు. సో నువ్వు x ఏం పెట్టినా నో సొల్యూషన్. x = 0 సొల్యూషన్స్. ఎందుకు, నువ్వు x ఎలాంటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -3 వస్తా అంటే అసలు రాదు. సో 0 సొల్యూషన్స్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. mod x <5కి సార్ నాకు mod x <5కి సొల్యూషన్ చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే mod డబ్బా <5 ఉంటుందో, డబ్బా ఈజ్ బిట్వీన్ 5 అండ్ -5. డబ్బా లోపల ఏంటి, x సైజ్ డబ్బా అంటే ఏంది, x <5 -5 అంటే x బిలాంగ్స్ టు, ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్, -5 to 5. దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మాడ్యులస్ని తీసేయచ్చు. ఎందుకు, స్క్వేర్ చేసిన x² అన్నా mod x హోల్² అన్నా సేమే. సో mod x హోల్² మనము x² రీప్లేస్ చేయొచ్చు. సో స్క్వేరింగ్ ఆన్ రెండు పాజిటివే బై ద వే, LHS పాజిటివ్, RHS పాజిటివ్ కాబట్టి స్క్వేర్ చేసినప్పుడు రెండు పాజిటివ్ ఉంటే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు, అంటే <> కాస్త <ఏ ఉంటుంది. సో mod x హోల్² రైట్ సైడ్ 5² రెండు పాజిటివ్ కాబట్టి పాజిటివ్కి స్క్వేర్ చేసినప్పుడు ప్రాబ్లం లేదు, లెస్ దానే అవుతుంది, ఇది <. సో mod x హోల్² సింపుల్గా x² చేయొచ్చు, <25. సో మనకు తెలిసిందే, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x² - 25 0. సో x² - 5² 0, x + 5 ఇంటూ x - 5 0. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ, x బిలాంగ్స్ టు బిట్వీన్ ద రూట్స్, x బిలాంగ్స్ టు చిన్న రూట్ -5 టు పెద్ద రూట్ 5, ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. సో ఇది ఇలాగైనా సాల్వ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నాకు mod x < 5 అయ్యేటట్టు సొల్యూషన్స్ చెప్పమంటున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, mod డబ్బా గనక సమ్ నెంబర్ k అంటే ఎలా ఉంటుంది, డబ్బా అనేది -k కంటే తక్కువ ఉండాలి, ఆర్ డబ్బా అనేది k కంటే ఎక్కువ ఉండాలి. బేసికల్గా ఏం లేదు, -k ఉంది భయ్యా, అవుట్ సైడ్ ఆఫ్ -k, ఈ మధ్యలో ఉండకూడదు, బయట ఉండాలి, ఇదే కదా. అంటే -k కంటే తక్కువ ఉంది లేదా k కంటే ఎక్కువ ఉంది, అదే నేను రాసింది. అంటే ఏంది, x అనేది -5కి బయట ఉండాలి, అంటే ఏంది, ఇక్కడ -5 కనుక మార్క్ చేసుకుంటే బయట ఉండాలి, మధ్యలో ఉండకూడదు, అంటే ఏంది, ఇదే కదా. దీనికి బయట ఉంది, దీనికి బయట ఉంది, అంటే x బిలాంగ్స్ టు -∞ టు, ఇక్కడ -∞ to -5, ఇది -∞ +∞ -∞ to -5 యూనియన్, లేదా ఎందుకు సార్ ఓపెన్ బ్రాకెట్, ఈక్వల్ టు లేదు కదా. సో 5 to ∞ లేదా ఇలా. mod x < 5 అంటే డబ్బాలో x ఉంది, డబ్బా అంటే x -5 ఆర్ డబ్బా అంటే x +5, x <5, ఇదే. అంటే x బిలాంగ్స్ టు -5 కంటే తక్కువ లెఫ్ట్ సైడ్, అంటే ఇది -∞ నుంచి -5, ఈక్వల్ టు లేదు ఓపెన్, ఆర్ అంటే యూనియన్,
గ్రేటర్ దాన్ 5 అంటే రైట్ సైడ్, అంటే 5 నుంచి ఇన్ఫినిటీ వరకు. అఫ్ కోర్స్ ఏంటి ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్. ఇదే నా సొల్యూషన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ నాకు mod x లెస్ దాన్ -5 ఉంది. దీని సొల్యూషన్ ఏంటి సార్? x బిలాంగ్స్ టు 5. ఏంటి సార్ 5 అంటే ఏంది? సొల్యూషనే ఉండదు భయ్యా దీనికి. mod x లెస్ దాన్ -5కి అసలు సొల్యూషనే ఉండదు. ఎందుకు సార్, ఎలా చెప్పగలుగుతున్నారు? నువ్వు నాకు ఒక విషయం చెప్పు. mod x అనేది నువ్వు ఎక్స్ ఏం పెట్టినా కానీ పాజిటివ్ వస్తుంది, లేకపోతే వర్స్ట్ కేసులో 0 అవుతుంది. దాని అర్థం ఏంది? mod x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఎలాంటి రియల్ నెంబర్ పెట్టినా, 0 కంటే ఎక్కువ వస్తున్నప్పుడు బాబు నాకు -5 కంటే తక్కువ రావాలి, అప్పుడు వాల్యూస్ చెప్పమంటే బాబు నువ్వు x బిలాంగ్స్ టు 5, నువ్వు ఏ వాల్యూ పెట్టినా -5 కంటే తక్కువ రాదు అంటే నో సొల్యూషన్. అది ఆన్సర్. అదే నాకు mod x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. mod x అంటేనే పాజిటివ్, ఎక్స్ ఎలాంటి వాల్యూ పెట్టినా పాజిటివే వస్తుంది. వర్స్ట్ కేసులో x 0 పెట్టినప్పుడు 0 వస్తుంది. అదే నువ్వు ఈక్వల్ టు కూడా ఇచ్చావు, 0 అవ్వచ్చు లేదా పాజిటివ్ అవ్వచ్చు. అంటే ఎక్స్ ఎలాంటి రియల్ నెంబర్ పెట్టినా ప్రాబ్లం లేదు, అంటే అన్ని రియల్ నెంబర్స్ కూడా సాటిస్ఫై చేస్తాయి. అదే మరి నాకు 7th క్వశ్చను mod x గ్రేటర్ దాన్ 0 ఇస్తే ఎట్లా? నాకు ఎలాంటి రియల్ నెంబర్ పెట్టినా పాజిటివ్ వస్తుంది, బట్ ఒక్క ప్రాబ్లం వస్తుంది. ఏంటో తెలుసా? x ఈక్వల్ టు 0 పెడితే mod 0 0 బట్ ఈక్వల్ టు లేదు. అంటే x బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్ అయినా పెట్టు, బట్ 0 పెట్టకు. ఎందుకు? 0 పెట్టినప్పుడు 0 ఈక్వల్ టు 0 లేదు, ఈక్వల్ టు లేదు కాబట్టి 0 అవ్వకూడదు. ఇది సింపుల్ మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్. కొద్దిగా కాంప్లెక్సిటీ పెంచుదాం. సపోజ్ నాకు 8th క్వశ్చన్ ఎలా ఉందంటే, mod x - 3 లెస్ దాన్ 5 ఉంది. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఈ మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీని ఎలా సాల్వ్ చేయాలంటే, mod డబ్బా కాన్సెప్ట్ తీసుకుందాం. నాకు చెప్పు, mod డబ్బా లెస్ దాన్ ఏ అంటే అర్థం ఏంది? డబ్బా అనేది -a టు a మధ్యలో ఉండాలి. అంటే ఏంది? డబ్బా లెస్ దాన్ ఏ గ్రేటర్ దాన్ -a. ఈక్వల్ టు లేదు, సో నేను ఈక్వల్ టు పెట్టలేదు. సో ఇక్కడ డబ్బా ప్లేస్లో ఏముంది? ఈ x - 3 అంతా డబ్బా. అంటే ఏంది? డబ్బా x - 3 లెస్ దాన్ +5 గ్రేటర్ దాన్ -5. అంతే. ఇది ఈ ఇన్ఈక్వాలిటీ, డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీ ఎలా సాల్వ్ చేస్తాము? మిడిల్లో x ఉండాలంటే -3ని +3 చేయాలి. అంటే ఏంది? 3ని యాడ్ చేయి, -5 3, మిడిల్ దానికి కూడా -3 +3, రైట్ కూడా +3. ఎప్పుడైతే +3 చేస్తున్నామో ఒక నెంబర్ని యాడ్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ కాదు. సో లెస్ దాన్ కాస్త లెస్ దాన్, లెస్ దాన్ కాస్త లెస్ దాన్ ఉంటుంది, సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. సో -5 +3 అంటే ఎంత? -2 లెస్ దాన్ -3 +3 బై x లెస్ దాన్ 5 +3 అంటే 8. అంటే x అనేది -2 నుంచి 8 మధ్యలో ఉంటుంది. అంటే నెంబర్ లైన్ మీద ఎలా ఉంటుంది? ఇది x -2, ఇది x 8, -2 to 8 అంటే ఈ మధ్యలో పోర్షన్ అంతా మార్క్ అవుతుంది. అంటే x బిలాంగ్స్ టు -2, 8 ఈక్వల్ టు ఉందా? రెండింటికి ఈక్వల్ టు లేదు, సో రెండింటికి ఓపెన్ బ్రాకెట్. ఇది దీని యొక్క సొల్యూషన్. సపోజ్ నా ఇన్ఈక్వాలిటీ వచ్చేసి mod x - 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇలాంటి ఒక ఇన్ఈక్వాలిటీ ఉంది. అప్పుడు నేను ఏం చేద్దాం? ఇది డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీ. ఫస్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేద్దామంటే, ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఈక్వాలిటీ. దీని అర్థమైంది మీకు తెలిసే ఉంటుంది. సపోజ్ నాకు డబ్బా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీని ఎట్లా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ పార్ట్ తీసుకోవాలి, బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్బా అండ్ ఆర్ కాదు అండ్ సెకండ్ పార్ట్ తీసుకోవాలి. అంటే ఏంది? డబ్బా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఈ రెండింటిని సాల్వ్ చేసి కామన్ పోర్షన్ కానీ పెడితే నాకు ఈ ఇన్ఈక్వాలిటీ యొక్క సొల్యూషన్ వస్తుంది. సో ఈ ఫస్ట్ పార్ట్ తీసుకుంటే ఏమొస్తుంది? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x - 1 అండ్ సెకండ్ పార్ట్ ఏంటి? ఇది సెకండ్ పార్ట్, అంటే mod x - 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఈ రెండింటిని సాల్వ్ చేసి కామన్ పోర్షన్ కనిపెట్టాలి. నాకు ఒకటి చెప్పండి, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x - 1 అంటే ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా. సో mod x - 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సెకండ్ అండ్ mod x - 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. అచ్చా, మనకు తెలుసు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఏంది? అంటే మనకు ఇది చెప్తాను. mod డబ్బా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే ఏంది?
మైనస్ ఏ కంటే తక్కువ ఉండాలి, డబ్బా ఈజ్ లెస్ దాన్ మైనస్ ఏ, ఆర్ డబ్బా షుడ్ బి గ్రేటర్ దాన్ ఏ. సో ఆ ప్రకారం దీనికి ఏమవుతుంది, ఇది డబ్బా అంటే x-1 డబ్బా. సో x-1 లెస్ దాన్ నెగిటివ్ ఆఫ్ -1 ఆర్ ఫస్ట్ దాని సొల్యూషన్ చెప్తున్నా, అంటే ఇది సపరేట్గా చేసుకుందాం. ఆర్ సెకండ్ది ఏంది, డబ్బా షుడ్ బి గ్రేటర్ దాన్ 1 అంటే ఏంది x-1 గ్రేటర్ దాన్ 1. అండ్ ఈ రెండిటికి, సో ఇది LHS, ఈ రెండిటికి ఏంటి, ఇదేంటి మోడ్ డబ్బా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k అంటే ఏంది, డబ్బా ఈజ్ బిట్వీన్ -k to k అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -k, ఇది మనకు తెలిసింది. సో ఆ ప్రకారం ఇది డబ్బా అంటే ఏంది x-1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3. ఇది అయిపోయింది. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2కి కామన్ పోర్షన్ కనిపెడదాం. సో ఈ -1 రైట్ సైడ్ వెళ్తే ఏమొస్తుంది, సో -1 + 1 0, x లెస్ దాన్ 0 ఆర్ సెకండ్ దేని -1 రైట్ సైడ్ వెళ్తే x గ్రేటర్ దాన్ 2. ఇది ఈక్వేషన్ 1. ఈ రెండింటికి అండ్ సో -1 రైట్ సైడ్ వెళ్తే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 + 1 4, ఈ -1 ఇటు వస్తే -3 + 1 -2. సో -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అయితే ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఏం చేద్దాం, దీని నెంబర్ లైన్ గీద్దాం. దీని నెంబర్ లైన్ ఏంటి, ∞, x లెస్ దాన్ 0. సో x = 0 అంటే లెస్ దాన్ 0 అంటే ఈ పోర్షన్ ఎంత వస్తుంది, గ్రేటర్ దాన్ 2 అంటే ఇది x = 2 అంటే గ్రేటర్ దాన్ 2 అంటే ఈ పోర్షన్ ఎంత వస్తుంది. అదే నాకు ఇది అంటే ఏంటి, రైట్ సైడ్ది కనుక డ్రా చేస్తే ఇది -∞, ఇది ఇన్ఫినిటీ అంటే ఏంది -2 to 4, ఇది x = -2, ఇది x = 4, -2 to 4 అంటే ఈ మధ్యలో పోర్షన్ డ్రా చేద్దాం. ఇది అయిపోయింది. కానీ ఎండ్ అంటే అర్థమైంది, దీనికి కామన్ పోర్షన్ ఏంటి బాబు, ఇది ఒక పని చేస్తాను. ఈ లెఫ్ట్ సైడ్ది ఏం చేస్తానంటే బ్లూ కలర్తో మార్క్ చేస్తాను. ఈక్వేషన్ 1 బ్లూ కలర్, నాకు ఈక్వేషన్ 2 రెడ్ కలర్తో మార్క్ చేసి కామన్ పోర్షన్ కనిపెడతాను నేను. చూద్దాం అది. ఈక్వేషన్ 1కి అండ్ ఈక్వేషన్ 2కి కామన్ పోర్షన్ ఏమైనా ఉందా, ఎండ్ అంటే కామన్ పోర్షన్ చూద్దాము. ఇది -∞, ఇది ఇన్ఫినిటీ. సో లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి, -∞ to 0, రెండు కూడా ఓపెనే బై ద వే. సో ఇది x = 0, ఇది x = 2, -∞ to 0 అండ్ రెండు కూడా ఓపెన్ కాబట్టి ఇది వైట్ సర్కిల్, ఇది కూడా వైట్ సర్కిల్, రెండింటిని మార్క్ చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈక్వల్ టు ఉంది. ఒరిజినల్ క్వశ్చన్లో కనుక మనం వెళ్ళినట్టయితే ఈక్వల్ టు ఉంది కాబట్టి మనము రెండు కూడా బ్లాక్ సర్కిల్స్, అంటే ఇక్కడ కూడా బ్లాక్ సర్కిల్, ఇక్కడ కూడా బ్లాక్ సర్కిల్, ఇక్కడ కూడా బ్లాక్ సర్కిల్, ఇక్కడ కూడా బ్లాక్ సర్కిల్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది బ్లూ కలర్ వచ్చేసింది, రెండు కూడా ఇంక్లూడ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, ఈక్వేషన్ 2 రెడ్, అంటే ఈక్వేషన్ 2 రెడ్ అంటే -2 to 4, -2 అనేది x = 0కి లెఫ్ట్ ఉంటుంది కాబట్టి -2, ఇది కూడా బ్లాక్ సర్కిల్, 4 అంటే రైట్ ఉంటుంది, ఇది కూడా బ్లాక్ సర్కిల్. అంటే ఏంది, x = ఇది వచ్చేసి -2, ఇది వచ్చేసి x = 4. వీడేమంటాడు, ఈ రెండింటి మధ్యలో మార్క్ చేయమంటున్నాడు. అచ్చా, ఈ రెండింటి మధ్యలో మార్క్ చేయమంటున్నాడు. సో ఈ రెండింటి మధ్యలో మార్కింగ్ వచ్చింది. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, నాకు బ్లూ కలర్ రీజియన్, రెడ్ కలర్ రీజియన్ రెండు కలిసి ఉన్న ప్లేస్లు ఏంటి చెప్పండి. అదే నా ఆన్సర్. ఎందుకు సార్, ఎందుకు అట్లా కంబైన్డ్గా తీసుకుంటున్నారు? ఈ రెండింటి మధ్యలో ఈక్వేషన్ 1 బ్లూ కలర్కి, ఈక్వేషన్ 2 రెడ్ కలర్కి మధ్యలో ఎండ్ ఉంది. ఎండ్ అంటే కామన్ పోర్షన్. ఇక్కడ చూడండి, -2 to 0 మధ్యలో కామన్ పోర్షన్ ఉంది, రెడ్ అండ్ బ్లూ. 2 to 4 మధ్యలో కామన్ పోర్షన్ ఉంది, రెడ్ అండ్ బ్లూ. సో నా ఆన్సర్ అదే, అంటే x బిలాంగ్స్ టు -2 to 0, చిన్నది 2 పెద్దది, -2 to 0. -2 కూడా ఇంక్లూడెడ్, బ్లూలో ఉంది, రెడ్లో ఉంది. ఈ 0 కూడా బ్లూలో ఉంది, రెడ్లో ఉంది. సో రెండు కూడా ఇంక్లూడెడ్. యూనియన్, దాంతోపాటు మళ్ళీ ఇక్కడ కూడా ఉంది చూడండి, 2 to 4, రెండు బ్లూ అండ్ రెడ్ రెండు ఉన్నాయి, 2 to 4. అండ్ 2 అనేది బ్లూలో ఉంది, రెడ్లో ఉంది, ఇంక్లూడెడ్.
అండ్ 4 కూడా బ్లూలో రెడ్లో రెండిట్లో ఉంది ఇంక్లూడెడ్. అంటే ఇదే నా సొల్యూషన్. వాడిచ్చినటువంటి ఆ క్వశ్చన్కి నా సొల్యూషన్ వచ్చేసి ఇది. మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్ మీద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి చేద్దాము. ఏంటంటే అది ఒక క్వశ్చన్ ఉంది మాడ్యులస్లో. ఏంటంటే నాకు మాడ్యులస్ ఆఫ్ 2/x-4 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటాడు. ఈ క్వశ్చన్ నుంచి 2-3 అబ్జర్వేషన్స్ చేసుకోవాలి. నేను ముందు కూడా చెప్పాను, ముందు కూడా ఇన్ఈక్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేశాను మీకు. ఈ డినామినేటర్ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. అంటే ఏంది, డినామినేటర్ x-4 షుడ్ నాట్ బి 0. అంటే ఎట్టి పరిస్థితులలోనూ x షుడ్ నాట్ బి 4. అది మనసులో పెట్టుకోండి. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ a/bని ఎలా రాసుకోగలుగుతామంటే mod a బై mod b రాసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఓకే. అంటే ఏంది, mod ఆఫ్ a/b, ఇది a ఇది b. సో mod 2 అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, mod 2/mod ఆఫ్ x-4 కింద రాసుకోవచ్చు. ఈజ్ గ్రేటర్ దాన్ 1. mod 2 అంటే 2నే, 2/mod x-4 గ్రేటర్ దాన్ 1. ఇది రెసిప్రోకల్ తీయొచ్చు భయ్యా. mod x-4 ఎలా ఉంది తెలుసా, డినామినేటర్లో ఉంది. సో నేను రెసిప్రోకల్ తీస్తే ఇన్ఈక్వాలిటీ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అందుకని మీకు చెప్పాను, మీరు కావాలంటే వేవీ కర్వ్ మెథడ్ చూడండి అండ్ ఇన్ఈక్వాలిటీస్ రూల్ చూడండి. ఎప్పుడైతే మనం రెసిప్రోకల్ కనుక తీస్తామో ఇన్ఈక్వాలిటీ సైన్ చేంజ్ అవుతుంది. అంటే గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. సో 1 రెసిప్రోకల్ LHS అంటే ఏంది, 2/mod x-4. రైట్ సైడ్ 1/RHS అంటే 1. ఈ గ్రేటర్ దాన్ కాస్త సైన్ చేంజ్ అవుతుంది, రెసిప్రోకల్ తీస్తే లెస్ దాన్ అవుతుంది. ఈ mod x-4 న్యూమరేటర్కి వెళ్తుంది. సో mod x-4/2 లెస్ దాన్ 1. 2 అనేది పాజిటివ్ క్వాంటిటీ. సో నాకు రైట్ సైడ్ వెళ్ళి మల్టిప్లై అవుతుంది, డివిజన్లో ఉంది కాబట్టి. లేదా 2ని మల్టిప్లై విత్ బై 2 ఆన్ బోత్ సైడ్స్ 1 and 2. పాజిటివ్ క్వాంటిటీతో 2 తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి సైన్ చేంజ్ అవ్వదు. సో లెస్ దాన్ కాస్త లెస్ దాన్ ఉంటుంది. 2 క్యాన్సిల్ అయిపోయి mod x-4 లెస్ దాన్ 1 into 2 అంటే 2. మనకి తెలిసిందే ఏంటది, నాకు mod డబ్బా గనక లెస్ దాన్ ఏ అయితే డబ్బా అనేది ఏ నుంచి -a మధ్యలో ఉంటుంది. డబ్బా ఈజ్ లెస్ దాన్ ఏ అండ్ గ్రేటర్ దాన్ -a. ఈక్వల్ టు లేదు కాబట్టి ఈక్వల్ టు పెట్టలేదు. సో ఇదంతా డబ్బా అంటే దాని అర్థం ఏంది, x-4 లెస్ దాన్ 2 అండ్ గ్రేటర్ దాన్ -2. -2 నుంచి 2 మధ్యలో ఉంటుంది. ఈ -4 పోవాలి కాబట్టి యాడ్ +4 యాడ్ +4 యాడ్ +4. సో -2 + 4 x-4 + 4 2 + 4. నేను ఒక పాజిటివ్ నెంబర్ని యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా ఇన్ఈక్వాలిటీ సైన్ చేంజ్ అవ్వదు కాబట్టి ఈ లెస్ దాన్ కాస్త లెస్ దానే ఉంటుంది, ఈ లెస్ దాన్ కాస్త లెస్ దానే ఉంటుంది. -2 + 4 అంటే 2 లెస్ దాన్ -4 4/x లెస్ దాన్ 2 + 4 అంటే 6. అంటే x ఈజ్ బిట్వీన్ 2 to 6. అంటే x బిలాంగ్స్ టు 2 to 6. రెండు ఓపెన్. ఎందుకు, ఇక్కడ ఈక్వల్ టు లేదు, ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ టు ఓపెన్ 6. ఇది 2 to 6 అనేది, ఓపెన్ 2 to 6 అనేది నా సొల్యూషన్. దీనికి సొల్యూషన్ ఇది ఈ మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీకి సొల్యూషన్. సో మొత్తం ఓవరాల్గా నేర్చుకున్నది ఏంటంటే మాడ్యులస్ ఫంక్షన్ అంటే ఏమిటి, మాడ్యులస్ గ్రాఫ్ని ఎలా డ్రా చేయొచ్చు, షిఫ్టెడ్ మాడ్యులస్ గ్రాఫ్స్ని ఎలా డ్రా చేయొచ్చు, మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏమిటి, మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఎక్స్ వాల్యూస్ని ఎలా కనిపెట్టవచ్చు, మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మొత్తం నేర్చుకుందాం. డొమైన్ రేంజ్ కనిపెట్టాలన్నా మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్ బాగా రావాలి. క్యాలిక్యులస్లో చాలా థింగ్స్ మనము మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్ రావాలి అండ్ మాడ్యులస్ ఫంక్షన్ వస్తేనే క్యాలిక్యులస్ని మాస్టర్ చేయగలుగుతాము. సో మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్, మాడ్యులస్ గ్రాఫ్ అండ్ మాడ్యులస్ ఫంక్షన్ని బాగా మాస్టర్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అప్పుడే మీరు క్యాలిక్యులస్ని మాస్టర్ చేయగలుగుతారు. మీకు ఇంకా అడిషనల్గా మాడ్యులస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లెట్ మీ నో ఇన్ కమెంట్స్. ఐ విల్ సీ యూ గైస్.